Things are possible. Only believe. Lord, I believe. My Lord, I believe that all things are possible. My Lord, I believe. Jesus is here. My Jesus is here, and all things are possible. My Jesus is here. Amen. Hallelujah. అలా ఉండగానే కీర్తనలు 85వ అధ్యాయం, క్షమించండి, కీర్తనలు 85వ అధ్యాయము 10వ వచనము. పన్నెండవ వచనం వరకు, 10, 11, 12. కీర్తనలు 85వ అధ్యాయము 10, 11, 12. చదువుతున్నాను, జాగ్రత్తగా చదువురాని వాళ్ళు వినండి, చదవచ్చు వాళ్ళు పరిశీలించండి. కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకునినవి. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమిచ్చును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించబడును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపా కనికరము జాలి కలిగిన మా యేసు ప్రభువా, ఇదిగోనైనా పేదములమైన మమ్ములను జ్ఞాపకం చేసుకున్నట్టుకు, అలాగే ప్రభువా పాపులమైన మమ్ములను జ్ఞాపకం చేసుకున్నట్టుకు మేము యాపాటి వారము ప్రభువా. ఈ సమయంలో ప్రభువా, జగత్తు పునాది వేయబడక ముందు ఎవరైతే నీ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో పేర్లున్నవో వారిని అందరినీ విమోచించడానికి నీవు వాక్యముగా ఉన్న నీవు శరీరధారిగా వచ్చి కలువరి శిలువలో ప్రభువా ఆ యొక్క తండ్రి కృపా సత్యములు కలుసుకునినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకునినవి. ప్రభువా, ఎలాంటి గొప్ప కార్యమును శిలువలో మా కొరకు చేశావు ప్రభువా. ఇదిగో దేవా, దానిని వర్ణించడానికి కానీ దాన్ని వివరించడానికి కానీ ఎవ్వరికి యోగ్యత లేదని అదిగో దేవా యోహాను ఏడుస్తూ ఉన్నాడు. ఆ ధన్యత ప్రభువా గొర్రె పిల్లకు మాత్రమే ఉన్నదని, ఆ గొర్రె పిల్లయే ప్రకటన 10:1 బలిష్ఠుడైన దేవదూతగా నా ప్రభువా సముద్రం మీద ఒక పాదము, భూమి మీద ఒక పాదమును మోపి నీ యొక్క కుడి చేతిలో ఆ చిన్న పుస్తకమును పట్టుకొని, ఓ దేవానికి స్తోత్రములు, ప్రకటన 10:7 ఉన్నటువంటి ఆ నక్షత్రము ద్వారా నీవు వాటిని బయలుపరిచినందుకు యోహాను గంతులు వేయించు ఉన్నాడు ప్రభువా. ఓ దేవానికి స్తోత్రములు ప్రభువా.
ఇదిగో నాయన ఇక్కడ ఉన్న మేము ఆ యోహానికి సాదృశ్యముగా ఉన్నాము ప్రభువా. మా ప్రవక్త దానిని చెప్పాడు తండ్రి. ఈ దినమున మేము ఒక యోహానులమై ఉన్నాం. కాబట్టి తండ్రి ఈ సమయంలో పూర్తిగా నీ ఆధీనములో మమ్మల్ని తీసుకునండి ప్రభు అయిన యేసు. మమ్మలను నీ యొక్క హస్తముల కింద బలపరచుము ప్రభువా. ప్రభువా, పూర్తిగా నీ వాక్యం యొక్క ప్రత్యక్షతను మాకు దయచేయండి తండ్రి. ఎందుకంటే ప్రత్యక్షత లేకుండా ఎవరు కూడా యేసును కనుగొనలేరు, వాక్యమును కనుగొనలేరు, రాజ్యమును కనుగొనలేరు. ప్రత్యక్షత ఉన్న వాళ్లకు మాత్రమే నామకార్థముగా గుడికి వచ్చి వెళ్ళిపోవటం కాదు, నామకార్థంగా బైబిల్ పట్టుకోవటం కాదు, నామకార్థంగా వర్తమానం పట్టుకోవడం కాదు, నామకార్థంగా ఏదో మాటలు చెప్పటము కాదు, నామకార్థంగా ఏదో మూఢభక్తిలో ఉండటము కాదు. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము వరకున్న ప్రతి మర్మమును కూడా ప్రభువా నీవు 7వ దూత ద్వారా ఇచ్చావు. దానిని పూర్తిగా గ్రహించు ప్రత్యక్షత మాకు అనుగ్రహింపచేయమని ఈ యొక్క సాయంకాల సమయంలో నిన్ను బ్రతిమాలుతున్నాము ప్రభువా. ఇదిగో దేవా, మేము తలల వంచి మేము నిన్ను అడుగుతున్నాము తండ్రి, లోపడుచున్నాము. మీరు మాకు ప్రాప్తించండి. ముఖ్యముగా నన్ను నీ సిలువ చాటున భద్రపరచండి. ఎందుకంటే ఏ కాలమునకు ఏ గడియకు ఏది కావాలనో నీవు ఒక మనుష్యుని ద్వారా నీవు ఇస్తూ ఉన్నావు. అయితే ఇక్కడ ప్రభువా నన్ను నిలబెట్టుకుని ఉన్నావు. ఈ సమయంలో పూర్తి నాయన బాధ్యత నా మీద పెట్టావు. ఇది నేను తీసుకోలేదు, ఇది నీవు నాకు ఇచ్చావని నేను నమ్ముతున్నాను. నీవే ఈ జాబులోనికి పెట్టావని నేను నమ్ముతున్నాను. అయితే యథార్థంగా నమ్మకముగా నీ యొక్క సేవ చేయటానికి నీ కృప నాకు దయచేయండి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు సేవ చేసే భాగ్యము నాకు దయచేయండి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా ప్రభువా విశ్వాసము కలిగి, ఎత్తబడి విశ్వాసము కలిగి నీ రాజ్యములోనికి ఆయత్తపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇగో దేవ, సంఘం అందరము కూడా ఒక ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినమని మాకు తెలుసు ప్రభువా. ఎందుకంటే ఈరోజు ఇదే సమయంలో నీ ఒక కార్యముని చేశావు ప్రభువా. మేమందరము ప్రార్థించగా అయ్యా, విషశాపముతో బాధపడుచున్నటువంటి, వాపుతో బాధపడుచున్నటువంటి వ్యక్తికి పూర్తిగా ప్రభువాని స్వస్థత ఇచ్చావు ప్రభువా. యేసయ్యా, మా ప్రార్థన వ్యర్థము కాలేదని మరొక్కసారి మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రాలు. అదే సమయంలో మేము ఉన్నాము ప్రభువా. అయితే మేము ఈ యొక్క స్వస్థత కోసము ఈ భూ సంబంధమైన ఈ యొక్క దేని మీదను మాకు నాయన ఇష్టం లేదు ప్రభువా. మాకు కావలసినది ఎత్తబడి విశ్వాసం, మాకు కావలసినది నీవు, మాకు కావలసినది నీ వాక్యము. మేము పూర్తిగా వాక్యముగా మారాలనే ఇక్కడికి మేము వస్తున్నాము ప్రభువా. కాబట్టి దేవా, మేమందరము ఎత్తబడిన ఒక ఆశతో ఉన్నాము. మమ్మల్ని ఎత్తబాటులోనికి నడిపించమని, ఆ ఎత్తబాటు ఏకాత్మ ఏక మనస్సు ద్వారా ప్రేమతో ఉండుట ద్వారా, అగాప ప్రేమ ఉండుట ద్వారా, ముఖ్యముగా వాక్యమునందు పూర్తి విశ్వాసం ఉంచుట ద్వారా. అయితే ఈ ఘడియ వర్తమానములో ప్రవక్త బ్రహ్మాం ఏదైతే బోధించాడో అది నీవు బోధించావు. ప్రవక్త బ్రహ్మాము స్వరము కాదు కానీ అది నీ స్వరమై ఉన్నది ప్రభువా. ఆ స్వరము ఏదైతే పలుకుచున్నదో అందులో నుంచి ఒక అక్షరము తీసివేసిన, అందులో నుంచి ఒక అక్షరము కలిపిన వారు శాపగ్రస్తుడని అన్నావు. కాబట్టి ప్రభువా, మేము పూర్తిగా నీ కుమారులు కుమార్తెలు ఉండటానికి ఇష్టపడుతున్నాం. కాబట్టి పూర్తిగా ఈ గడి వర్తమానం మీద నమ్మకం ఉంచి, ఆ ఒత్తిడి వచ్చినప్పుడు మేము
మూడవ ఈడ్పు పరిచర్య చేసి మేము ఎత్తబడుదుము గాక. మా థియోఫినీని మేము పొందుకుందుము గాక. ఈ మట్టి శరీరము మహిమ శరీరముగా మార్చును గాక. దాని కొరకే మేము ఇక్కడికి వచ్చాం తండ్రి. దయతో ఇప్పుడు మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రతి ఒక్కరు కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం బైబిల్ స్టడీ ఈ ఉదయమున ఈ దినమున మనం ఎక్కడైతే లాస్ట్ వీక్ ఆగామో అక్కడి నుంచి మరలా మనం ప్రారంభించుకుందాం. ఆదికాండము 10వ అధ్యాయము ఎన్నో వచనం? 10. వెరీ గుడ్. అంటే బాగానే ఆలోచిస్తున్నారు మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం నిమ్రోదు పరాక్రమం గల వేటగాడని బైబిల్ చెప్తా ఉంది. ఏమే ఇతది లోకోక్తి అంట. లోకములో అదొక పేరు. ఏమని? నిమ్రోదు పేరు పరాక్రమము గల వేటగాడు. ఏమేన్. అయితే దాన్ని మనం గత వారం చూసాం. వాడు ఎలాగో ఏంటండి. ఇంకా మరి కిందకు వస్తే ఇంకా కూడా మనం దాన్ని వివరించుకోవచ్చు. షీనారు దేశంలోని బాబేలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఈయన పుట్టిన తర్వాత ఈయన మొట్టమొదట ఏం చేస్తున్నాడంటే రాజ్యాలను స్థాపిస్తా ఉన్నాడు, పట్టణాలను కడతా ఉన్నాడు. అందులో ఒక పట్టణం ఏం పేరు? ఫస్ట్ పేరు షీనారు దేశంలోని బాబేలు. ఈ బాబేలు ఆది కాండములో ఉంది. ఈ బాబేలు బైబిల్ మధ్యలో ఉంది. ఈ బాబేలు ప్రకటన గ్రంథములు చివరిలో కూడా ఉంది. ఈ బాబేలు గురించి ఒకసారి మనం 3 బాబేలు గురించి మాట్లాడుకుందాం. అయితే నెక్స్ట్ వీక్ ప్రేర్ చేయండి. నెక్స్ట్ వీక్ అయితే దాని గురించి మాట్లాడుకుందాం. కిందకి మనం చదివినట్లయితే దేవుడు ఈరోజు ఏదైతే తన ప్రేరణ ద్వారా ఇవ్వబోతున్నాడో దాన్ని చూద్దాం. ఎందుకంటే మనం అనుకోలేదు ఏది కూడా. కానీ ఈ డెవిల్, ఈ సాతానుడు ఎలాగూ ప్రజలలో నుంచి వాడు మెల్లమెల్లగా వచ్చుతున్నాడో, ప్రయాణం చేస్తున్నాడో మనం చూస్తా ఉన్నాం. ఆదికాండం 3వ అధ్యాయములో వాడు ప్రయాణించాడు. అక్కడి నుంచి వాడు ఏ రీతిగా వస్తున్నాడో మనం బైబిల్లో నుంచి చూస్తా ఉన్నాం. ఏమే? అయితే వాడిప్పుడు ఆ సాతానుడు, ఆ కయ్యూన ఆత్మ ఎవరిలో ఇప్పుడు ఉన్నదంటే నిమ్రోదులో ఉంది. నిమ్రోదులో ఉండి ఇప్పుడు ఆ నిమ్రోదు ఏ పనులు చేస్తున్నాడో ఒకసారి మనం గమనిద్దాం. ఏమేన్? చూడండి. షీనారు దేశములోని బాబేలు, ఎరెకదు, అక్కదు, కల్యాణ పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములో నుండి, ఏ దేశములో నుండి? షీనారు దేశములో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నినేవేను, రహోబోతీరును, కాలాహును, నినేవేకునుకును, కాలాహుకును మధ్యనున్న రెఫమును కట్టించెను. ఇదే ఆ మహా పట్టణము. ఈ పట్టణము కూడా
మనం ప్రకటన గ్రంథము 17-18 అధ్యాయంలో మనం చూస్తాం. ఈ పట్టణం మరలా అక్కడ చూస్తాం, మనం చివరిలో కూడా చూస్తాం. దేవునికి స్తోత్రం. చూద్దాం. కాకపోతే ఈరోజు దేవుడు నాకు చూపించిన దాన్ని మీకు చెప్పాలని ఆశతో నేను ఇక్కడికి వచ్చాను. అయితే అది ప్రవక్త ద్వారానే దేవుడు మనకి చూపిస్తా ఉన్నాడు. త్వరలో మనకి రాబోతున్న పండుగలు ఏంటి? సంక్రాంతి. అవునా? అది మనకు కాదు కానీ అన్యులకు. ఏమే? అయితే ఇప్పుడు ఈ నిమ్రోదు ఎవరు? అన్యుడు. చెప్పాం కదా. హాము ఎవరు? అన్యుడు. మన ప్రవక్త చెప్పాడు కదా, షేము యూదులని, హాము అన్యులని, యాపేతు యూదులని, సమరయులని మన ప్రవక్త చెప్పాడు. బైబిల్ కూడా చెబుతా ఉంది. దేవునికి స్తోత్రం. అయితే నిమ్రోదు ఎవరు అంటే అన్యుడు. ఈ నిమ్రోదు అన్యుడు. ఈరోజు అన్యులుగా పిలవబడుతున్న, బయట అన్యులుగా పిలవబడుతున్న వాళ్ళు త్వరలో ఈ నెలలో వాళ్ళు ఏం చేస్తారంటే పండగలు చేసుకుంటారు. 14, 15, 16. అదే సంక్రాంతి, మొట్టమొదట భోగి, తర్వాత సంక్రాంతి, తర్వాత కనుమ చేస్తారా? అయితే మీరు మనం వాక్యములో చూద్దాం దాన్ని ఈరోజు దాన్ని. ఏమే? అయితే ప్రవక్త ఇక్కడ గొప్ప మాట చెప్పాడండి. ఆ దేశములో నుండి అష్షూరుకు బయలుదేరి 11వ వచనంలో చూస్తే, ఆ దేశములో అంటే షేనారు దేశములో నుండి అష్షూరుకు బయలుదేరి ఉంది. ఈ అష్షూరు అనేది ఒక ప్రాంతముగా మనకి కనబడతా ఉంది అక్కడ. అవునా? అది ఒక పట్టణముగా కనబడతా ఉంది. ఇందులో నుంచే చాలా మంది రాజులు వచ్చారు. ఇందులో నుంచే చాలా మంది సైనికులు వచ్చారు. ఇది ఎవరు చేశారు అంటే, ఎవరు స్థాపించారంటే నిమ్రోదు. నిమ్రోదు ఆత్మే ఈ షేనారు దేశములో నుండి బయలుదేరి అలాగూ పట్టణాలు కట్టుకుంటూ వచ్చి చివరికి అష్షూరు నుండి మళ్ళీ బయలుదేరుతా ఉన్నాడు. ఏమే? అయితే మనకి బైబిల్ అంతటిలో కూడా నెహెమ్యా చూడండి, ఎజ్రా చూడండి, రాజులు చూడండి, దినవృత్తాంతాలు చూడండి, యెషయా చూడండి, ఈ గ్రంథాలన్నిటిలో కూడా ఈ అష్షూరు నుండి అష్షూరు రాజు పలానా రాజు వాడికి పేర్లు పెడతా ఉంటారు. కానీ వాడికి ఆ రాజుకు ముందు ఏముంటదంటే అష్షూరు అని ఉంటది. అంటే అదొక దేశముగా, అదొక ప్రాంతముగా ఇక్కడ మనకు బైబిల్లో రూపించబడతా ఉంది, మనకు కనబడతా ఉంది. అలాగే అర్థమవుతుంది మనకి. ఒకసారి మనం రాజుల గ్రంథం చూద్దాం. 2వ రాజులు 19వ అధ్యాయము. ఎందుకంటే ఒకసారి చూసుకుని మనం ముందుకు వెళ్దాం. 2వ రాజులు క్షమించండి, దగ్గు వదలట్లేదు. 2వ రాజులు 19వ అధ్యాయము 36వ వచనం చూడండి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినెవే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవతా మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మెలెకును షరేజరును ఖడ్గముతో అతనిని చంపి అరారౌతు దేశములోనికి తప్పించుకొని పోయిరి. అరారౌతు అనగా నోవాహు యొక్క ఓడ ఆ పర్వతం మీద, ఆ కొండ దగ్గర ఉంది. ఏమే? అక్కడైనా ఆగింది. నోవాహు
ఓడా. ఆమేన్. అయితే తండ్రినే ఇద్దరు కుమారులు చంపేశారు. ఇది ఏమిటి అంటే దేవుని యొక్క ప్రవచనం, యెహోవా యొక్క ప్రవచనం. ఎందుకంటే ఈ సన్హెరీబు అష్షూరు రాజైన ఈ సన్హెరీబు ఎక్కువగా హిజ్కియా రాజు కాలంలో, యోధా రాజు హిజ్కియా, ఆ హిజ్కియా రాజుని ఎక్కువగా హింసలు పెట్టేవాడు, ఎక్కువగా తిరుగుబాటు చేసేవాడు. హిజ్కియాకి దాన్ని ఏమంటారు, డబ్బుని ఇమ్మని ఎక్కువగా డిమాండ్ చేసేవాడు. లేదంటే నీ మీదకి వస్తానని చెప్పేవాడు. ఆమేన్. ఒకసారి పన్ను కట్టమని చెప్పేవాడు. ఒకసారి మనం ఇక్కడ 19వ అధ్యాయంలోనే 11వ వచనం ఒకసారి చూస్తే మనకు అర్థం అవుతుంది. ఇదిగో అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా, నీవు మాత్రము తప్పించుకుందువా? చూసారా, ఈ సన్హెరీబు అష్షూరు రాజు అందాం, ఎందుకంటే ఆ మాటలు మనం పలకలేము. ఈ యొక్క అష్షూరు రాజు సన్హెరీబు హిజ్కియా సేవకులను పంపిస్తే, ఆ సేవకులతో ఈ సన్హెరీబు అష్షూరు రాజైన సన్హెరీబు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నీవు ఇంతమంది నా దగ్గర పంపించావు, నువ్వేమనుకుంటున్నాను, నేను మొత్తం దేశాలన్నిటినీ కూడా నా చేతిలో ఉన్నాయి, నేను జయించుకుంటూ వచ్చాను, సకల దేశములను బొత్తిగా నశింపచేసిన సంగతి నీకు తెలియదా? నేను ఎలాగ వాటిని జయించానో నీకు తెలియదా? ఎవరి మాట పలుకుతుంది? అష్షూరు రాజైన సన్హెరీబు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. మాట్లాడితే ఇక్కడ ఇంకా కిందకి వస్తే ఏమవుతుందంటే, నీకు బొత్తిగా నశింపచేసిన సంగతి నీకు వినబడింది కదా, నీవు మాత్రం తప్పించుకుందువా? నా పితరులు నిర్మూలన చేసిన గోజాను వారు గాని, హారాను వారు గాని, రెజేపులు గాని, తెలషారులో ఉండిన ఎదెనీయులు గాని తమ దేవతల సహాయము వలన తప్పించుకొనిరా. నువ్వేమనుకుంటున్నావు? ఆయా దేశాలలో ఉన్న దేవతల వలన వాళ్ళు తప్పించుకున్నారా? నా చేతుల నుండి ఏమైనా వాళ్ళు తప్పించుకున్నారా? ఏ దేవత అయినా వాళ్ళని కాపాడిందా? ఎవడు వీడు? సన్హెరీబు, అష్షూరు రాజైన సన్హెరీబు. ఆదికాండము 10వ అధ్యాయం 11వ వచనంలో అష్షూరు, దేవునికి స్తోత్రం. ఆ అష్షూరు అనగా ఏంటో మీకు ఈరోజు చూపిస్తాను. దేవునికి స్తోత్రం. వాడు చూడండి వాడు దేవతలకు కూడా వాడు దేవతలకు దేవుడిగా మాట్లాడుతున్నాడు. అంతేనా? ఈరోజు దేవతలకు దేవుడిగా వీడే యజమానిగా మాట్లాడుతూ ఉన్నాడు. మీ దేవతలేమి నన్ను ఏం చేయలేకపోయాయి, నువ్వే మాత్రం హిజ్కియా. చూడండి కిందకి వస్తే, హమాతు రాజు ఏమైను, అర్పాదు రాజు, నెపర్బయీము, హేనా, హెవా అను పట్టణముల రాజులని ఏమైంది? హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకుని చదివి, పాపం హిజ్కియా అప్పుడు ఆ దూతల చేతిలో ఉత్తరం తీసుకుని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను.
యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకు సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. యెహోవా అశ్షూర రాజులు ఆ జనులను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఏంటి? ఏదైతే శిల్పాలు ఉన్నాయో, దేవుళ్ళని మొక్కుతున్నారో, దేవతలని మొక్కుతున్నారో, ఆ దేవతల్ని ఆ చెక్కలతోని, ఇనుముతోని, రాగితోని, బంగారంతోని చేసుకున్న ఆ విగ్రహాలన్నింటినీ కూడా ఈ అశ్షూరు రాజు ఏం చేస్తున్నాడంటే అగ్నితో కాల్చేస్తున్నాడు. ఏ భయము లేని వాడికి. వాళ్ళేమో దేవుళ్ళని మొక్కుతున్నారు, వీడేమో వాటిని అగ్నితో కాల్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రాజ్యములు దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుష్యుల చేత చేయబడిన కర్రలు, రాళ్లే కనుక వారు వారిని నిర్మూలన చేసిరి. బైబిల్ ఏం చెప్తుంది? ఆ విగ్రహాలన్నీ కర్రతోనూ, వెండితోనూ, రాగితోనూ, ఇత్తడితోనూ, బంగారంతో, ఏదో ఒక దానితో, లోహాలతో, చెక్కలతో చేయబడినవి కాబట్టి అవి ఏమీ చెయ్యవు. కాబట్టి ఆ అశ్షూరు రాజు నాశనం చేశాడు, కాల్చి వేయగలిగాడు. ఆమేన్. చూడండి హిజ్కియా ఎలా ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడు అయిన యెహోవామని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము. దేవునికి మహిమ కలుగును గాక. ఒక దినమున మనకు కూడా ఒత్తిడి రాబోతా ఉన్నది. నువ్వు ఇలాగే కూర్చుని ఉంటే, నువ్వు ఇలాగే సతకబడి ఉంటే, నువ్వు ఇలాగే దేవుని యొక్క స్వరం వినకుండా ఉంటే, ఆ స్వరం ఒక దినమున ఎలా ఉంటుందో తెలుసా? మనల్ని విడిపించేదిగా ఉంటది. మనం ఇప్పుడు ఏ స్వరం అయితే వింటున్నామో ఆ స్వరమే మనల్ని ఒక దినమున విడిపించడానికి వస్తుంది. హిజ్కియాకు ఎలాగైతే అశ్షూరు రాజు చేత ఆ యొక్క ఒత్తిడి వచ్చిందో, మనకి కూడా ఈ చివరి దినములలో ఏదో ఒక దినమున ఆ ఒత్తిడి వస్తుంది. ఆ ఒత్తిడి వస్తుంది కాబట్టి ఇప్పుడే మనము మన ప్రార్థనలను, మన భక్తిని సంపూర్ణం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది అలాగూ మనం కిందకి చదివినట్లయితే, అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపెను. ఇశ్రాయేలీయులు దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, అశ్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అతని గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, సియోని కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, నిన్ను అపహాస్యం చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది. నీవు ఎవనిని తిరస్కరించితివి, ఎవనిని దూషించితివి, నీవు గర్వించి ఎవనిని భయపెట్టితివి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినే కదా. వాడు దూషిస్తున్నది ఎవరినో తెలుసా? ప్రభువైన యేసు క్రీస్తుని, మన భర్తను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఇప్పుడు రండి 29వ వచనంకి. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకిదే సూచన అగును,
ఈ సంవత్సరమందు దానంతట అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరం దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. ఆమేన్. 33 వద్దాం. ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గమునే అతడు తిరిగిపోవును. ఎవరు? అష్షూరు రాజు. ఇదే యెహోవా వాక్కు, నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఆమేన్. మనం ఎవరమో తెలుసా? ఆ యెరూషలేము ఎవరిదో తెలుసా? ఇప్పుడు ఆ యెరూషలేము ఎవరో కాదు, మనమై ఉన్నాము. ఎంతమందికి తెలుసు? ఆ యెరూషలేము అది శారీరకమైనది, ఒక దేశము, అదొక భూమి. కానీ ఆత్మీయంగా యెరూషలేము ఎవరు అంటే మనమై ఉన్నాము. మనము దావీదు సంతానమై ఉన్నాము, అబ్రహాము సంతానమై ఉన్నాము. ఈరోజు ఆమేన్. దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడు? వాడు ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గములని అతడు తిరిగిపోవును. వాడు ఎలాగో వచ్చాడో అలాగే పోతాడు. వాడు ఎక్కడి నుండి వచ్చాడు? అక్కడికే వెళ్తాడు. వాడు పాతాళం నుంచి వచ్చాడు, పాతాళంలోనికి వెళ్తాడు. ఆమేన్. ఇదే యెహోవా వాక్కు, నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఇక్కడ ఉంటున్న మనమే ఆ గొప్ప పట్టణమై ఉన్నాము. మనలను ఆయన రక్షించుటకు సమర్థుడై ఉన్నాడు. ఆయన వాగ్దానం చేశాడు మనల్ని రక్షిస్తాను అని. ఆమేన్. నెక్స్ట్ 35వ వచనం. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో జొచ్చి 185,000 మందిని హతము చేశాను. దేవునితో సవాల్ చేస్తే అలాగే ఉంటది. అలాగే ఇప్పుడు నీతో నాతో ఎవరైనా సవాల్ చేశారనుక అది అలాగే ఉంటది. నమ్మితేనే ఇలాంటివి. నమ్మకపోతే ఏముండదు. దేవునికి స్తోత్రం. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మూత కలబరములై ఉండిరి. అప్పుడు అష్షూరు రాజు మరలా దేశానికి వెళ్తే ఆ 2 కుమారులు కలిసి వచ్చి వాడిని హతం చేసేశారు. హతం చేసి అరారతు పట్టణానికి పారిపోయారు. అట్నుంచి వచ్చిన తర్వాత ఎసన్హదోను అతనికి మారుగా రాజు అయిన కుమారులు ఒక కుమారుడు రాజు అయ్యాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ అష్షూరు అనగా ఏంటి? ఈ అష్షూరు రాజు, ఈ అష్షూరులో వచ్చినటువంటి రాజులందరూ ఏం చేస్తున్నారు? ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది? ఇదంతా చూస్తే, ఇదంతా చదివినట్లయితే ఇది ఏమర్థం అవుతుందంటే, అష్షూరులో నుండి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా పట్టణాలను, రాజ్యాలను, ప్రజలను తన స్వాధీనంలోనికి తీసుకుంటా ఉన్నారు. వాళ్ళ యొక్క నాగరికత ఏముందో, వాళ్ళ యొక్క జీవిత విధానం ఎలాగుందో అలాగే ప్రజలందరినీ కూడా నడిపించాలని చూస్తా ఉన్నారు. నడిపించాలని వాళ్ళు అలాగే చేస్తా ఉన్నారు. అర్థమవుతుంది అందరికీనా? ఇప్పుడు మనం ఆదికాండంకి వచ్చినట్లయితే ఇక్కడ మనం కొంత చూద్దాం. మళ్ళా చూద్దాం. ఆదికాండం 10:11. ఆ దేశములో నుండి, ఏ దేశము? షేనారు దేశములో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నినేవే, రెహోబోతు, కాలాను, నినేవే, కాలాను మధ్యన రేపెను కట్టించెను. సంగమ వినాలి జాగ్రత్తగా. మీకు ఎంతవరకు అక్కడ అర్థమైంది కదా? అష్షూరు రాజు ఏ విధముగా దేశాలన్నిటినీ వాడు స్వతంత్రించుకున్నాడు, ప్రజలందరినీ. ఓకే, ఇక్కడ చూడండి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా అర్థం కావాలి అంటే మనకు ఒక ప్రవక్త కావాలి. వాక్యము అర్థం కావాలి అంటే, దానికి నిజ తర్జుమా కావాలి అంటే ప్రవక్త కావాలి. ఎందుకంటే మనం యెషయా ఏదైతే ప్రవచించాడో ఆ ప్రవచనాలను అర్థం చేసుకోవాలంటే
ఒక ప్రవక్త కావాలి. ఎప్పుడైతే ఆ ప్రవచనాలు నెరవేరుతాయో, ఆ ప్రవచనాలు నెరవేరే టైంలో అక్కడ ఒక ప్రవక్త ఉండాలి. దేవుడు ఒక ప్రవక్తను పెడతాడు. యెషయా పలికినటువంటి ఆ ప్రవచనాలను 800 సంవత్సరాల తరువాత అవి జరిగాయి. అవి జరిగినప్పుడు ఒక ప్రవక్తను దేవుడు పెట్టాడు. ఆ ప్రవక్తే యోహానై ఉన్నాడు. ఆ యోహానే ఆ గడియ వర్తమానం ఏమిటో ఆ ప్రజలకు బయలుపరిచాడు. ఆమేన్. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కాలములకు ప్రవచనములు కొన్ని ఉన్నాయి. అదేమిటి మనందరికీ తెలుసు. మలాకి 4, 5, 6, లోక 17:30, ప్రకటన 10:1, ప్రకటన 10:7. ఇలాగ మనం చూసుకుంటే యోహాను సువార్త 14:12. ఇలాగ మనం అనేకమైనవి మనము ఈ ప్రవచనాలన్నీ మర్మముగానే ఉన్నాయి. సర్పం యొక్క జాడ, సర్ప సంతానము, మృగం యొక్క ముద్ర, దానియేలు 70 వారాలు, 7 ముద్రలు, ఇవన్నీ 7 సంఘకాలాలు, ఇవన్నీ కూడా మర్మముగానే ఉన్నాయి. ఎప్పుడు ఇవన్నీ బయలుపరచబడ్డాయి? మరలా ఒక ప్రవక్త ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు ఎల్లప్పుడు కూడా ఆ ప్రవచనాలు నెరవేర్చే టైంలో ఒక ప్రవక్త ఉంచుతాడు దేవుడు. ఆ ప్రవక్తను ఎవరైతే చేర్చుకుంటారో ఆ ప్రవక్త ఫలం పొందుకుంటారు. ఆ ప్రవక్త ఫలము దేవుని వాక్యమై ఉన్నది. ఎందుకంటే దేవుని ప్రవక్త యొద్దకు ఏమొస్తుందంటే వాక్యం వస్తుంది. ఆ ప్రవక్త ఏమిస్తాడంటే మరలా వాక్యాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మనం ప్రతిరోజు చదువుకుని వెళ్ళిపోతున్నాం. 7 సంఘకాలాలు మనం చెప్పుకొని వెళ్ళిపోతున్నాం. కానీ ఇక్కడ ఒక మర్మం దాగి ఉంది. ఆ మర్మం ఏంటో ఈరోజు ప్రవక్త మనకి బయలుపరుస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఇక్కడ ఆ దేశములో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి, మామూలు మైక్ ఉంటే ఇచ్చేది బ్యాటరీ అయిపోతే అలాగవుతుంటది, అందుకు మామూలు మైక్ ఇచ్చారు అప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అష్షూరు అనగా ఏంటో ప్రవక్త పెర్గమా సంఘ కాలంలో చెప్పాడు. మనం ఏం చూస్తున్నామంటే అదొక దేశముగా, అదొక స్థలముగా, అదొక రాజ్యంగా మనం చూస్తా ఉన్నాం. కానీ ప్రవక్త దానిని బయలుపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రవక్త దాన్ని చెప్తా ఉన్నాడు, దాన్ని వివరిస్తా ఉన్నాడు. విందామా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. విందామా అందరూ? మనం అర్థమైందా ఎంతవరకును? హల్లెలూయా. చూడండి, ఆది కాండము 10లో నిమ్రోదు రాజ్యం గురించి ఇట్లు చెప్పబడిన. నేను పెర్గమా సంఘ కాలముల నుంచి చదువుతున్నాను. ఆది కాండము 10లో నిమ్రోదు రాజ్యం గురించి ఇట్లు చెప్పబడిన. షేనారు దేశములోని బాబేలు, ఎరకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. అందరూ వింటున్నారా? ఆ దేశములో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నినేవేను, కాలాహును మొదలగునవి అని రాయబడి ఉంది బైబిల్లో. చూసారా మీరు అందరూ? అంతేనా ఉంది? అయితే ఇప్పుడు ప్రవక్త అన్నాడు చూడండి. కానీ అనువాదకులు అష్షూరును
ఒక నామవాచకముగా తర్జుమా చేసి తప్పు చేసిరి. అంటే ఒక పేరుగా చేసి తప్పు చేశారు వాళ్ళు. అంటే వాళ్ళు తర్జుమా చేసినప్పుడు ఒక పేరుగా తర్జుమా చేశారు. అష్షూరునకు అని అనకూడదు. అక్కడ ఏమనాలో ప్రవక్త కింద చెప్తున్నాడు చూడండి. అది క్రియ. అష్షూరు అనేది ఏంటది? అదొక పని, పనికి సంబంధించినది. అష్షూరు అనగా అది ఒక పనికి సంబంధించినది, అది ఒక పని. కల్దీల భాషలో దానికి అర్థము అష్షూరు అనే ఆ పదమును చూశారు. ఆ పదము కల్దీయుల భాష. ఆ కల్దీయుల భాషని అలాగే రాసేశారు. దానికి ఇంకే తర్జుమా, దానికి ట్రాన్స్లేషన్ జరగలే. అష్షూర్ అనేది అలాగే రాసేశారు. దానికి ఏం కలిపారంటే నకు కలిపారు. నకు అనగానే అది ఒక నామవాచ్యం అయిపోయింది, అంటే అది ఒక పేరు అయిపోయింది. కానీ ప్రవక్త దాన్ని గ్రహించాడు. ఈయన ప్రవక్త కాబట్టి ఆమె, అందుకే మనకు ప్రవక్తలు కావాలి. ప్రవక్త లేనివాడు వాడికి ఏం తెలియదు, గుడ్డివాడు. అవునా? ఆయన అంటాడు చూడండి, కల్దీల భాషలో దానికి అర్థము బలముగా చేయుట. ఏంటి బలముగా చేయుట? ఏంటి బలంగా చేయుట? ఇప్పుడు నిమ్రోదు మనం చదివాం 11 నుంచి చదువుకుంటూ వస్తున్నాం. 9వ వచనం నుంచి చదువుతుంటే నిమ్రోదు ఏం చేస్తున్నాడు? ఎక్కడ పడితే అక్కడ, ఏ రాజ్యం పడితే ఆ రాజ్యం, ఏ ప్రజలు పడితే ఆ ప్రజలను వాడు వసూలు చేసుకుంటా ఉన్నాడు. దేశాలన్నీ స్వతంత్రించుకుంటా ఉన్నాడు. అంటే ఇప్పుడు అష్షూరు అనగా ఏంటంటే అది దేశం కాదు, అదొక పని. వాడు చేస్తున్న పని అది. అంటే ఏంటి? బలముగా చేయుట. వాడు ఏం చేస్తున్నాడు? బలంగా రాజ్యాన్ని కడతా ఉన్నాడు, దేశాన్ని కడతా ఉన్నాడు. వాడు స్వతంత్రించుకుంటున్నాడు. దేశాల మీద పడి ఆ రాజుని, అక్కడున్న రాజుతో యుద్ధం చేస్తున్నాడు. ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటున్నాడు. ఇంకొక దేశం వెళ్తున్నాడు, ఆ దేశం మీద పడుతున్నాడు. ఆ రాజుతో యుద్ధం చేస్తున్నాడు, ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. అంటే ఇక్కడ అష్షూరు అనగా ఏంటి? వాడు చేస్తున్నటువంటి పని, బలమైన పని అది. అవునా? ఇప్పుడు అందరికి అర్థమైందా? అష్షూరు అనగా బలమైన పని. కానీ బైబిల్లో ఏముంది? అష్షూరు అనగా అది ఒక దేశంలా కనబడుతుంది, కానీ అది ఒక క్రియ. ఎక్కడ నిండితే అష్షూరు అనేది ఒక పని ఉన్నది. వాడు చేస్తున్న పనిని అది బయలుపరుస్తా ఉన్నది. అష్షూరు అనగా నిమ్రోదు చేస్తున్న పని. హాము కుమారుడైన కనాను, కనాను కుమారుడైన కూషు, కూషు కుమారుడైన నిమ్రోదు చేస్తున్న పని అది. దేవునికి స్తోత్రం. అందరికీ ఉన్నారా? అయితే ఆదిలో ఎవరున్నాడు? వీడే. అంతగా బలము పొందుకున్నవాడు ఎవరైనా ఉన్నారంటే, అంత తెలివిగా ఉన్నాడంటే ఎవరంటే నిమ్రోదే. ఈ నిమ్రోదే ప్రతి దేశాన్ని కూడా, ప్రతి రాజులు కూడా చూడండి, హిజ్కియాతో కూడా పోరాడాడు. రాజుల గ్రంథం చదివితే, యెషయా గ్రంథం చదివితే, ఇర్మియా గ్రంథం అలా చదివి, ఎజ్రా, నెహెమ్యా చదివితే మనకు అక్కడ ఈ అష్షూరు రాజులు కనబడతా ఉంటారు. 1 by 1 వస్తుంటాడు. ఒకరినొకరిని ఎక్కడి నుంచి వాళ్ళు ఓటలు, బిజినెస్ ఏంటి? నేనేవే పట్టణం ఎవరిది? నిమ్రోద్ది. నేనేవే పట్టణానికి ఏంటి బిజినెస్? చేపలు, ఓడలే ఉంది అక్కడ. ఫుల్ ట్రాన్స్పోర్ట్ అక్కడ. షిప్పులు అక్కడే తయారవుతాయి. మొట్టమొదటి ఎవరు చేశారు షిప్ని? నిమ్రోదు. అది నవ్వాలండి, అంటే బిజినెస్ విషయంలో చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఇంకా వీడు ఏం చేస్తున్నాడో ప్రవక్త ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఎందుకంటే రేపు నాకు తెలియదు ఈ విషయం, కానీ దేవుడే మనకు బయలుపరుస్తున్నాడు. రేపు పండక్కి వెళ్ళే వాళ్ళకి ఇది ఒక చొరక అనుకుంటున్నాను నేను. రేపు ఎవరైతే పండక్కి వెళ్తారో, నేను వెళ్తాను పండక్కి అంటారు కదా, ఈ రోజు కాకపోతే మా పండగ అయిపోయింది అయితే వెళ్తాం, అలాంటి వాళ్ళకి కూడా ఇది చొరక. ఎస్, మనమేమో వచ్చి క్రిస్మస్ చేయకూడదండి వాళ్ళతో ఎంతో మాట్లాడతాం, కానీ వీడు మాత్రం పండగ అయితే పండగకి వెళ్తాడు. ఎందుకంటే అమ్మాయిలు ఒప్పుకోరు, అన్నయ్యలు ఒప్పుకోరు, అత్తలు మామలు ఒప్పుకోరు, కొత్త అల్లుళ్ళు వెళ్ళాలి కదా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి ప్రవక్త ఏమంటున్నాడు, అలాగే ఆయన తీసుకొస్తూ అదంతా మనం దాటిపోదాం, ఎందుకంటే అవన్నీ పేర్లతో సంబంధించి మీకు అంటే మనకి కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటాయి. ఓకేనా? నేను పేర మారిపోతున్నాను. కాబట్టి కూషు బహు దేవతారాధనకు తండ్రి అయి ఉన్నాడు. ఎక్కువ మంది దేవుళ్ళు ఎవరైతే ఆరాధిస్తారో దానికి తండ్రి, అంటే స్థాపించిన వాడు వీడే. ఎవరు? కూషు. అర్థం చేసుకోండి, ఇది ఎక్కడ బైబిల్లో నుంచే వస్తున్నాయి ఇవన్నీనా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. మానవుల ద్వారా మానవులు అపవిత్రపరచబడిరి, ఇతడు దేవతలకు తండ్రిగా ఉన్నాడు. కూషును బెల్ అని పిలుచుదురు. రోమన్ పురాణముల ప్రకారము బెల్ అనగా జానస్. అతని బొమ్మను చూచినచో 2 ముఖములు ఉండును. 2 ముఖాలు చూస్తున్నారు కదా కొంతమంది దేవుళ్ళని, వాళ్ళకి 2 ముఖాలు ఉన్నాయా లేదా? ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఆది కాండం నుంచి, అంటే ఆదిలో నుండి ప్రారంభమైంది. ఈ బొమ్మల చెక్కుళ్ళు 2 తలలు, 3 తలలు, 5 తలలు, 10 తలలు ఉంటాయి కదా. మొట్టమొదటి ఈ బెల్ అనేవాడికే 2 తలలు ఉండే, అంటే బొమ్మ వాడికి లేదండి, వాడు బొమ్మలా తీసుకున్నాడు 2 తలలు ఉన్నట్టు. అనుకోండి, అతని బొమ్మను చూచినచో 2 ముఖములు ఉండును. అతడు ఒక కర్రను మోయిచుండును. జనులను చెదరగొట్టుటకు తారుమారు చేయుటకు ఆ కర్రను ఉపయోగించినట్లు గ్రహించవలెను. జానస్ తనను గూర్చి ఇట్లు చెప్పుకొనెను. ఓలెడ్ వ్రాసెను. ప్రాచీనములు అంటే ఎవరు రాశారో ఆ చరిత్ర కూడా ప్రవక్త, ఆ చరిత్రకారుని పేరు కూడా రాస్తా ఉన్నాడు. ఎందుకంటే కొంతమందికి డౌట్లు వస్తాయి. ప్రాచీనములోని వారు నన్ను అగాధము అని పిలిచెదరు. ఇప్పుడు అగాధం అంటే ఏంటి? నరకం. అంటే వీడిని ఏమని పిలిచేవాళ్ళు? బెల్ అనేవాడిని నిమ్రోదు, కూషునే, అంటే నిమ్రోదు తండ్రి కదా, నేను అది చెప్తున్నాను. కూషు ఎవరు? నిమ్రోదు తండ్రి. నిమ్రోదు తండ్రి కూషు ఇంకొక పేరు బెల్. వీడేమో వీడి పేరు ఏమని పిలిచేవాళ్ళు అంటే అగాధము అని పిలిచేవాడు. ఇప్పుడు మనం బైబిల్లో అగాధం అంటే అది నరకం, అంటే మొట్టమొదట ఈడి పేరే అక్కడ పెట్టారు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ విధముగా బైబిల్లో కూషు ఏకైక దేవుని మూల వ్యతిరేకిని అని కనుగొందుము. మొట్టమొదటిగా ఒకే ఒక్క దేవుడు అన్న దానికి వ్యతిరేకి ఎవరు అంటే ఈ కూషు, ఈ బెల్. ఆమేన్. అతనే బెల్, బెలస్, హెర్మస్, జోనస్ మొదలగు పేర్లతో పిలిచిరి. మీరు గుర్తించుకోవాలి బాగా. ప్రాచీనుల మధ్య అలాగా అతడు ప్రసిద్ధి చెందను. దేవతల యొద్ద నుండి ప్రత్యక్షతలను మరియు వర్తమానములను తాను తెచ్చినట్లుగా జనులకు చెప్పాను. వీడు ఇంకా బోధించడం కూడా జరుగుతూ ఉంది ప్రజలకి. ఎలాగంటే వీడి సొంతంగా ఈడే ఏదో కట్టుగా చెప్పి రాసుకొని అది ప్రజలకు వచ్చి చెప్పేవాడు. ఇది ఎక్కడి నుండి వచ్చిందంటే దేవతలు, మన దేవతలు ఉన్నారు కదా, వాడి పేర్లు చెప్తాడు. తెలుసు కదా, చాలా పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు చెప్తాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వీడు ఎలా ప్రజలను మభ్య చేస్తున్నాడో చూడండి. కిందకు వద్దాం. ఆ విధముగా చేసి దేవుని ఉగ్రతను రప్పించి జనులను చెదరగొట్టినట్లు చేసిన వాడు ఆయన. గందరగోళమును ఏర్పాటును తీసుకుని వచ్చాను. ఇంతవరకు మనం బహు దేవతారాధన లేదా చాలా మంది దేవుళ్ళను ఆరాధించట ఎట్లు వచ్చానో చూసాము. ఇప్పుడు చూడండి, దేవుళ్ళందరికీ పితరునిగా బిరుదును పొందిన కూషు అని పేరు గల ఒక మనుషుని గురించి మనం ప్రస్తావించుటను మీరు గుర్తించారా? ఏమే ప్రాచీన పురాణం యొక్క మూలాంశమును ఇక్కడ మీరు గమనించారా? ఎస్. దేవుళ్ళు మానవులతో తమ్మును గుర్తించుకొందురు. ఆ సంగతి గ్రహించండి. దేవుళ్ళు మానవులు, ఇక్కడ అర్థం ఏంటంటే మానవులే దేవుళ్ళు. ఇప్పుడు బెల్ వాడొక మానవుడు, వాడు ఎలాగ వాళ్ళకి కనిపించాడు? దేవుడిగా. అలాగే ఇక్కడ కూడా దేవుళ్ళు మానవులతో తమ్మును గుర్తించుకోదన్న సంగతి గ్రహించి పితరులను ఆరాధించుట ఆ విధముగానే ప్రారంభమాయెను. ఇప్పుడు రాబోతున్న సంక్రాంతి, మనలో చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇస్సాకల అమ్మగారు, మా అమ్మగారు, వీళ్ళందరూ ఉన్నారు. ఈ సంక్రాంతి దిన మనం ఏం చేస్తారమ్మా? లాస్ట్ రోజు కొత్త బట్టలు తీస్తారండి. కొత్త బట్టలు తీసుకొచ్చి ఎవరైతే చనిపోతున్నారో, ఎవరైతే చనిపోయారో వాళ్ళకి వాళ్ళ తాత, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ ముత్తాత ఎవరు ఉంటారు కదా, వాళ్ళు దేవుళ్ళని భావించి వాళ్ళకి కొత్త బట్టలు తీసి ఆ మూలను పెట్టి దానికి మళ్ళా ఆహారం ఏదో పసుపులు గిసుపులు అన్నీ కామనే, దీపాలు అన్నీ కామనే. ఏదో పరమాణం వండి పెడతారు. మళ్ళీ అక్కడ బూర్లు, పరమాణం, పులిహోర, ఇవన్నీ అప్పాలు ఏమో ఉంటాయి సంథింగ్. ఇవన్నీ కూడా మూలన పెడతారు. అయితే మీకు చెప్తుంది ఏంటంటే, ఎందుకంటే మనము హిందువుల నుంచి క్రైస్తవులు వచ్చాము కనుక ఈ యొక్క సిద్ధాంతము ఆది కాండంలో నుంచి ఉందని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. నాకెందుకు ఈ అంశం ప్రభు చూపిస్తానని నేను అనుకుంటే, రాబోతుంది ఇదే కదా, ఈ పండగే కదా, ఒకసారి మా సంఘానికి కూడా మేము చెప్పుకుందాం. ఎందుకంటే మేము పుట్టి క్రైస్తవులం కాదు, మధ్యలోనే మేము క్రైస్తవులు అయ్యాం. అయితే ఈ విషయం చాలా మందికి తెలియక నేను కూడా చాలాసార్లు పండగలకు వెళ్ళేవాడిని. కొంతకాలం తర్వాత తెలుసుకుని కట్ చేసేసాను మెల్లమెల్లగా. ఇప్పుడు పూర్తిగా వెళ్ళడం మానేసాం. ఇప్పుడు మా అమ్మగారు కూడా అలాంటివి ఉండవు కాబట్టి నో ప్రాబ్లం. అయినా సరే పండగ సందర్భంగా అందరూ వస్తారు కదా అని వెళ్ళేవాళ్ళు. అది కూడా తప్పే. ఫ్రెండ్స్ వస్తారు, బంధువులు వస్తారు, ఎక్కడెక్కడో వెళ్ళిపోయిన వాళ్ళు వస్తారు. వాళ్ళందరితో కలుసుకుని నేను ఎప్పుడు అలా కలుసుకుని మాట్లాడే ఇదే లేదు అంటే ఉన్న మనలో చాలా మంది. అలాంటివి పూర్తిగా కట్ చేయమని దేవుని పేరట మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే క్రైస్తవుడు దివారాత్రులు క్రైస్తవుడై ఉన్నాడు. నా మనస్సుని దేవుడు ఎరిగిన దేవుడై ఉన్నాడు. నీవు ఎందు నిమిత్తం అక్కడ వెళ్తున్నావా అని ఎరిగడా? హృదయ రాశి ఎరిగిన దేవుడు కదా. మరి నువ్వు ఎందు నిమిత్తం అంటున్నావు ఆయనకి తెలీదా? మరి ఆయనకి వ్యతిరేకంగా, నువ్వు వాక్య వ్యతిరేకంగా వెళ్తున్నావంటే నీకు మేలు చేస్తాడా, కీడు చేస్తాడా? దేవుడు ఎన్నడూ కూడా తప్పిదములు చేసేవాడిని కొట్టకుండా విడిచిపెట్టడు. ఎందుకంటే తప్పుకి శిక్ష ఉంటుంది. దేవునికి స్తోత్రం. చూడండి, పితరులను ఆరాధించుట ఆ విధముగానే ప్రారంభమైంది. కాబట్టి పితరులను ఆరాధించుట ఎలాగ వచ్చినదో చరిత్ర పరీక్షించినప్పుడు అర్థమగును. ఇప్పుడు ఎవరు దాన్ని పరీక్షించట్లేదు కదా. ఈ కూషు ఏం చేశాడంటే, మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సమకూర్చి వారికి ఇతనే లీడర్ అయిపోయి
ఈ లీడర్ అయిపోయి దేవతల దగ్గర నేను పొందుకొని ఇదిగో మీకు ఈ వర్తమానాలు తెస్తున్నానని చెప్పి చివరికి వీడు ఏమైపోయాడు? దేవుడు అయిపోయాడు. ఈ దేవుడు అయిపోయిన తర్వాత ఎవరైతే చనిపోయారో వాళ్ళందరినీ దేవుడు చేసేసాడు. ఇప్పుడు వీడు చనిపోతే వీడు దేవుడు, ఇంక చచ్చినట్టు ఆరాధించాల్సిందే. ఈ కుమారుడు చనిపోతే వాడిని ఆరాధించాల్సిందే. ఇప్పుడు మన ఏజ్కి వద్దాం, మన యుగానికి. ఇప్పుడు మన యుగానికి ఎవడు ఆరాధించబడుతున్నాడు? పోపు. మీకు తెలీదా? ఇప్పుడు పోపు ఎవరంటే రోమన్ క్యాథలిక్ దేవుడు. ఎందుకంటే పాపాలను పరిహరించే అధికారం దేవుడికి మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు పోపు ఏమంటున్నాడు? నేనే మీ పాపములను క్షమించగలను, పరిహరించగలను అని అనేక జపమాలని బిజినెస్ గా వాడుకుంటున్నాడు. అలాగే అనేకమైన పత్రాలను కూడా వాడు అమ్ముతూ ఉన్నాడు. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళాలంటే షర్ట్ మడత పెట్టాలి, ప్యాంట్ మడత పెట్టాలి, తల వంచాలి. తల వంచిన తర్వాత దగ్గరికి వెళ్ళి ఆ ఏ చెయ్యి అయితే కుడి చెయ్యి ఉందో ఆ చెయ్యికి ఉంగరం ఉంటుంది, దానికి ముద్దు పెట్టాలి. తర్వాత పాదాభివందనం చెయ్యాల. మానవుడు ఆరాధించబడుతా ఉన్నాడు. మీకు తెలుసు కదా? తెలీదా? దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రవక్తకి ఒకసారి ఆ కలిసే అవకాశం వచ్చింది, పోపుని కలిసే అవకాశం వచ్చింది. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కలవాలని ఎవరికైనా ఉంటుంది కదా. కానీ ఈయనకి గైడ్ వచ్చి కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. బ్రహ్నాం గారు, మీరు షర్ట్ మడత పెట్టాలి. ఓకే, మడత పెడతాను. బ్రహ్నాం గారు, ప్యాంట్ మడత పెట్టాలి. సరే, మడత పెడతాను. బ్రహ్నాం గారు, వంగోవాలి. షట్రకు మేష అభ్యర్థులు ఏ ఒక్కడికి వంగలేదు, ఏ విగ్రహానికి వంగలేదు, ఏ మానవుని ముందు వంగలేదు. షట్రకు మేష అభ్యర్థులకు తెలుసు దేవుడు ఎవరు. ఏ విగ్రహానికి వంగవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు దేవుడు ఒకే ఒక్క దేవుడు, ఆయనే యెహోవా. ఒకవేళ వంగితే ఆయన యెహోవా ముందే వంగుతారు వాళ్ళు, యెహోవాకే నమస్కారం పెడతారు వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరేమనుకుంటున్నారో ఈ ఆరాధన స్టిల్ ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. నిజమైన క్రైస్తవులమైతే నీకు ప్రేమ ఉంటే నీళ్లు తెచ్చి పళ్ళెంలో నీళ్ళు వేసి కడిగి గౌరవించు. ఎందుకంటే మన ప్రభువు ఆ పని చేశాడు. పాదాలు కడిగాడు, అంతేగాని ఎవరి ముందు వంగలేదు, ఎవరికి నమస్కారం పెట్టలేదు. అది నేర్పలేదు యేసు ప్రభు. నీ సహోదరుడికి షేక్ అని చెప్పు, గాడ్ బ్లెస్ చెప్పు, కాళ్ళ దగ్గర మాత్రం వంగక. వంగేది ఎవరికైనా నువ్వు నమస్కారం చెయ్యాలంటే దేవునికి మాత్రమే. నీ తల వంచాల్సింది దేవునికి మాత్రమే. నీ చేతులు కాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే దేవునికి మాత్రమే చెందుద్ది. అంతగా నీకు ప్రేమ ఉంటే ఒక పళ్ళెము నీళ్లు టవలు పట్టుకొని మంచి చేరేసి మంచి టవల్, కాస్ట్లీ టవల్ కొను. ఎందుకంటే మన సహోదరుడు ఖర్చు పెట్టకపోతే ఇంకెవరు ఖర్చు పెడతాం? ఏమేన్? కూర్చోబెట్టు. బిస్లరీ వాటరే, మినరల్ వాటర్ తెచ్చి పాదాలు కడిగి ప్రార్థించు. ఏమేన్? తగ్గించుకో, లేచి ముద్దు పెట్టు.
కౌగులించుకో, గాడ్ బ్లెస్ యు చెప్పు. అంతేగాని పాదాలకి వందనాలు, ప్రత్యేకంగా పాదాలకి వందనాలు, అది దేవునికి విరోధమైన కార్యం. దేవునికి మహిమ కలిగిన గాక. నా ప్రవక్తకి అవకాశం వచ్చింది, పోగులు కలిసే అవకాశం. అతను దాన్ని ఒప్పుకోలేదు. ఆయనకి షడ్రకు వేసి అభ్యర్థిగా గుర్తొచ్చాడు. ఆయనకి దానియేలు గ్రంథంలో షడ్రకు వేసి అభ్యర్థిగా గుర్తొచ్చాడు. దానియేలు ఎవరు? ప్రవక్త. దానియేలు ఎవరు? షడ్రకు వేసి అభ్యర్థులకి ఫ్రెండ్, స్నేహితుడు, సహోదరుడు. దానియేలు ఎవరో కాదు. ఒకే భూమి మీద పుట్టారు వీళ్ళు, ఒకే ఆహారం తినేవాళ్ళు వీళ్ళు, ఒకే మంచం మీద ఉన్నవాళ్ళు వీళ్ళు, ఒకే భాష, ఒకే దేవుడు. అయితే దానియేలు విగ్రహం చేసి బబులోను రోజు ఈ విగ్రహం ముందు నువ్వు సాగిలపడవంటే, రాజా మా దేవునికి తప్ప, మా సహోదరుడే కావచ్చు, మా దేవుడు తప్ప వేరొక దేవుణ్ణి మేము నమస్కరించము, ఆరాధించము, మా తల వంచము. దేవునికి స్తోత్రం. ఈ అన్యుల ఆరాధన ఇది దేవునికి నచ్చదు. ఇది నాకెందుకు ప్రభువా చూపిస్తున్నాం అనుకున్నాను నేను. మాలో కూడా కొంతమంది ఇంకా ఆ విగ్రహారాధన బుద్ధి పోలేదు, ఇంకా అన్యుల బుద్ధి పోలేదు. ప్రభువా మాకు ఇచ్చేవానికి స్తోత్రం. అష్షూరు రాజు వాడు ఎలాగో లోలోపల రాజ్యాలు స్థాపించుకుంటూ వస్తున్నాడో, బలముగా పనిచేస్తున్నాడో చూడగలుగుతున్నారా? క్రైస్తవులే యువతల హిందూ సాంప్రదాయ ప్రకారంగా నడిచేస్తారు, యువతల క్రైస్తవ విధముగా నడిచేస్తారు. కానీ దేవుడు ఊరుకోడండి. దేవుడు దానికి చాలా కోపం వస్తుంది. ఆమేన్. మీరు అనుకోవచ్చు ఇది చిన్న సబ్జెక్ట్ గా ఉంది, కానీ ప్రవక్త దాన్ని అష్షూరు అనగా అది బలముగా పనిచేయుచున్నది అంటున్నాడు. ఆ అర్థం దానికి, అష్షూరు అనగా దానికి అర్థం బలముగా పనిచేయుట. ఇప్పుడు ఈ విగ్రహారాధన అనేది క్రైస్తవము కంటే డబల్ ఉంది. ఇది ఎలాగో మొత్తం ప్రపంచం నడుకుందో చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు ఇప్పుడు ఎక్కడ చూసినా వాడే. ఇప్పుడు వీళ్ళు క్రైస్తవులు అనుకుంటున్నారు, కానీ అదే సంస్థ, అది ఒక అష్షూరు బలముగా చేయబడతా ఉన్నది. క్రైస్తవులు ఎవరైనా ఉన్నారంటే కొద్దిమందే. అది ఎల్లప్పుడూ అంతే. నోవాహు కాలంలో అంతే, మోషే కాలంలో అంతే, యేసుక్రీస్తు కాలంలో అంతే, అపోస్తుల కాలంలో అంతే, ఈ రోజు ప్రవక్త బ్రహ్నాము కాలంలో కూడా అంతే, ఈ లవోదిక సంఘ కాలంలో కూడా అంతే. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అష్షూరు అనగా బలముగా పనిచేయుచున్నది. ఈడు ఎలాగూ వాడి యొక్క బలమును చేకూర్చుకుంటాడో చూడండి. నెమ్మదిగా ఆ విగ్రహారాధనని ఎలాగూ తీసుకుని వచ్చాడో. ఏమే చూడండి, ఇంకా కిందకి వస్తే తండ్రి ఏమే ఇప్పుడు అన్యుల్లో ముగ్గురు దేవుళ్ళు చూస్తా ఉన్నాం. ఇప్పుడు క్రైస్తవులు కూడా తండ్రి, కుమారుడు మరియు ఆత్మ, ఒక్క ముగ్గురు దేవుళ్ళు ఆరాధనను కూషు పరిచయం చేసి తీసుకుని వచ్చాను. అర్థమవుతుందా? వాడి బలమును చేకూరుస్తా ఉన్నాడు. ఆ ముగ్గురు దేవుళ్ళు అన్ని రకములుగా సమానులని చెప్పాను, కానీ స్త్రీ యొక్క సంతానం వచ్చుచున్నదని వానికి తెలియను.
యేసుక్రీస్తు వస్తాడని సాతానికి తెలుసు. కావున ఒక స్త్రీ ఉండవలెను, అంటే వారికి కూడా ఒక స్త్రీ ఉండాలి కదా. ఆమె యొక్క సంతానము రంగం మీదకు వచ్చును. నిమ్రోదు చనిపోయిన తరువాత ఇది నెరవేరెను. నిమ్రోదు ఎప్పుడైతే చనిపోయాడో ఇప్పుడు స్త్రీ యొక్క సంతానము ఎవరో కాదు, నిమ్రోదు. అంటే ఆత్మీయంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. అసలైన సంతానం ప్రభు అయిన యేసుక్రీస్తు. కానీ వీడికి అది తెలుసు కాబట్టి ముందుగానే వీడు తీసుకుని వస్తా ఉన్నాడు. ఎలాగంటే నిమ్రోదు చనిపోయిన తరువాత అతని భార్య సెమీరామిస్ అతనిని దేవుడిగా మార్చినది. ఆ విధముగా ఆమె తన కుమారునికి తల్లిగాను దేవతల యొక్క తల్లిగాను తయారు చేసుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ కూడా సాతాను తన పనిని చేసుకుంటూ బలాన్ని చేకూర్చుకుంటూ వస్తా ఉన్నది. ఏదేని తోటలో ప్రభువు సృష్టించిన సృష్టిని వాడు వంకర చేయడానికి మొట్టమొదట పతనము చేసేదే వాడు. అర్థమవుతుందా? మరి ఇప్పుడు యేసు ప్రభు రాకముందే వీడు ఒక స్త్రీ ద్వారా వచ్చినట్లు, వీడే దేవుడు అన్నట్లు వీడు సృష్టించుకోవడం మొదలుపెట్టాడు. అందుకే యేసు ప్రభు వచ్చేసరికి ఇదంతా మామూలే అనుకున్నారు, ఈ ప్రవచనాలన్నీ మామూలే అనుకున్నారు, ఇదంతా ఈ భక్తి అంతా మామూలే అనుకున్నారు. ఇప్పుడు మనము కూడా మామూలే అనుకున్నాం భక్తి. కానీ ప్రవక్త యొక్క వర్తమానాలు చదివిన తర్వాత దీని లోతు మనకు తెలిసింది, ఆ ప్రత్యక్షత మనకు అర్థమైంది. దీని నుండి మనం ఎంత దూరంగా పారిపోవాలో. షడ్రక మేష అబేద్నెగోలు దానియేలు యొక్క బొమ్మను చూసి వారు పారిపోయారు. వాళ్ళు మొక్క చివరికి అగ్నిగుండంలో వేసిన మనల్ని కూడా అలాగే హింసిస్తాడు. మనము కూడా ఖచ్చితంగా షడ్రక మేష అబేద్నెగోలు వంటి విశ్వాసం లేకపోతే చాలా కష్టం. ఆ విశ్వాసంలోకి వచ్చావా, వాళ్ళ ఆ విశ్వాసంలో ఉండి అగ్ని కూడా ఏం చేయలేకపోయింది. భూ సంబంధమైన అగ్ని ఏమి చేయలేకపోయింది. సాతాను యొక్క అగ్ని ఏమి చేయలేకపోయింది. దేవుని అగ్ని దిగి వచ్చినప్పుడు ఈ శ్రమలో వీడు పెడతాడు, నిన్ను పూర్తిగా ఒత్తిడిలోనికి తీసుకుని వస్తాడు. కానీ దేవుడు సడన్ గా ఎంటర్ అవుతాడు. నీవు సడన్ గా థియోఫినీ నీలోనికి ప్రవేశిస్తుంది, నాలోనికి ప్రవేశిస్తుంది. వెంటనే మనం మూడవ ఈడ్పు పరిచర్య చేస్తాం. మూడవ ఈడ్పు పరిచర్య ఈ శరీరంలో కాదండి. మూడవ ఈడ్పు పరిచర్య థియోఫినోలోని. అందుకే మనకు సహనము కావాలి. ఆ సహనము ద్వారానే శీలం వస్తుంది. శీలం అందరికీ రాదు. ఓర్పు సహనం ఎవరికి ఉంటుందో వారికి శీలం ఉంటుంది. వారు ప్రతి దానిని భరించగలరు, ప్రతి శ్రమను భరించగలరు. వధు శ్రమలను భరిస్తుంది. అంటే శ్రమలంటే ఆ శ్రమలు కాదండి, 6వ ముద్ర శ్రమలు కాదు మనకి వచ్చేవి. ఒత్తిడి, జస్ట్ ఒత్తిడి. నోవాహుకి ఎలాగైతే అపహాసికులు 2వ పేతురు 3వ అధ్యాయం ప్రకారం అపహాసికులు ఎలాగైతే నోవాహును అపహాస్యం చేశారో, గుండెను మండించేటట్లు చేశారో, ఏమనేవాళ్ళు? బోడి తలవాడా, బట్ట తలవాడా, ముసలివాడా, నీకేంట్రా ఈ కర్మ, నీవేంట్రా ఈ పని, అక్కడేమో చొక్కు కూడా, నీటి చొక్కు కూడా లేదురా, నీకేం పనిరా ఇది, నీ ఆవదాస్త్రం వేసుకున్నావు, ఇదంతా ఖర్చు పెట్టుకున్నావు.
అప్పులు చేసుకున్నావు. ఓయ్ హల్లెలూయా. ఇదంతా ఏంటి? ఒత్తిడి కాదా? మనకి కూడా ఒత్తిడి వస్తుంది, కానీ లోకమునికైతే శ్రమలు వస్తాయి, మనకైతే ఒత్తిడి వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, షడ్రకు మేషకు అబేద్నెగోలను దేవుడు ఎలాగైతే ఆదుకున్నాడో మనలను కూడా అలాగా ఆదుకుంటాడు. కానీ విశ్వాసంలో ఉండాలి. ఏమే ఇంకా కిందకి వస్తే ఆమె ఎలాగ మారుతుందో చూడండి. ఆ విధముగా ఆమె తను ఆ కుమారునికి తల్లిగాను దేవతల యొక్క తల్లిగాను తయారు చేసుకునేను. మరియు రోమన్ సంఘము దైవముగా మారినట్లయి ఉన్నది. ప్రవక్త అక్కడ ఏమన్నాడంటే, ఇప్పుడు రోమన్ క్యాథలిక్ సంఘం ఎలాగైతే దైవత్వంగా మారిపోయిందో, నేనే క్రైస్తవుడును, నేనే దేవుని కుమార్తెను, మా పోపు గారు మా బిషప్పులు చాలా భక్తిపరులు, వాళ్ళు ఏది మాట్లాడితే జరుగుద్ది తెలుసా, వాళ్ళు ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది తెలుసా. అది ఎలాగుందంటే ప్రవక్త అంటున్నాడు, సెమిరామిస్ లాగా ఉంది. నిమ్రోదు భార్య ఎలాగైతే ప్రజల కళ్ళును కప్పిందో, అలాగే ఇప్పుడు రోమన్ క్యాథలిక్ సంఘం ఏం చేస్తుందంటే ప్రజల యొక్క కళ్ళను, అలాగే క్రైస్తవుల యొక్క కళ్ళను కప్పుతా ఉంది. ఇప్పుడు సాతానుడు ఎలాగున్నాడో తెలుసా? కరెక్ట్గా చెప్పాలంటే క్రైస్తవుల్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఆ సంఘాల్లో ఉన్నాడు వాడు, ముఖ్యంగా రోమన్ క్యాథలిక్ సంఘంలో ఉన్నాడు వాడు. ఇప్పుడు వాడు ఆ పని చేస్తా ఉన్నాడు. ఆనాడు నిమ్రోదు, కూషు, సెమరామిస్ ఎలాగైతే ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, మేమే దేవుళ్ళము అని ఏ రీతికైతే ఆ రోజు చెప్పుకున్నారో, ఈరోజు రోమన్ క్యాథలిక్ సంఘం ఆ విధంగానే ఉన్నది. అలాగే మిగతా సంఘాలన్నీ వాటిని సపోర్ట్ చేస్తా ఉన్నాయి. ఇప్పుడు ఆ సాతానుడు ఎక్కడో లేడు, కానీ డినామినేషన్లో ఉన్నాడు, సంఘ సంస్థలో ఉన్నాడు. ఆమేన్. చూడండి, ఆమె పాప రహితురాలై దేవుని యొక్క తల్లిని వారు చెప్పుదురు. ఆమె సెమిరామిస్, నిమ్రోదును జెరస్టా అని పిలిచెదరు. దాని అర్థం స్త్రీ యొక్క వాగ్దాన సంతానం. చూసారా, ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే స్త్రీ యొక్క వాగ్దాన కుమారుడు. అదే నూతన సృష్టి ఎక్కడ ప్రారంభమైందంటే మళ్ళా యేసులో. వీడు అది రాకముందే, యేసుక్రీస్తు రాకముందే వీడు రెడీ అయిపోయి ఉన్నాడు. ఆదాము రాకముందే, కలవక ముందే వాడు రెడీగా ఉన్నాడు. చూసారా పోలిక? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చాలా జాగ్రత్తగా భక్తి చేయాల్సి ఉంది. ఇంకా కిందకు వస్తే, కుమారుని కంటే ఆ స్త్రీ ఎక్కువ మందిని ఆకర్షించుటకు ఎంతో సమయం పట్టలేదు. యేసుక్రీస్తు కంటే సంఘం అనగా స్త్రీ, రోమన్ క్యాథలిక్ సంఘం. ఇప్పుడు యేసుక్రీస్తు చేసిన దైవము కంటే వాళ్ళ యొక్క భక్తి ఎక్కువగా ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళు తక్కువగా ఉన్నారు, అవునా? యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళు తక్కువ. ఇప్పుడు మరియమ్మని నమ్మే వాళ్ళే ఎక్కువ. అర్థవుతుందా? చూడండి ఎంత ఖచ్చితంగా ఉందో. పెర్గమా సంఘ కాలంలో ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు, కుమారుని కంటే ఆ స్త్రీయే ఎక్కువ మందిని ఆకర్షించుటకు ఎంతో సమయం పట్టలేదు. అపోస్తలులు ఉన్నారు, వాళ్ళు బోధిస్తూ ఉన్నారు, కానీ రోమన్ క్యాథలిక్ సంఘం ఫుల్ స్పీడ్ అయ్యింది. అపోస్తలుల సంఘం కాన్స్టెంట్ చక్రవర్తి వచ్చేసరికి పూర్తిగా
ఇంకా క్రైస్తవ్యమే లేకుండా పూర్తిగా దేవుణ్ణి నమ్మడమే పూర్తిగా పోయింది. అంటే ఒరిజినల్గా అపోస్తుల బోధ లేకుండా పోయింది. అపోస్తుల బోధ ఏదో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు బోధ. స్త్రీ యొక్క సంతానం అది అసలైంది. కానీ మేమే స్త్రీ యొక్క సంతానం అని చెప్పి రోమన్ క్యాథలిక్ ఈ సెమిరామిస్. ఆమేన్. మీకు అర్థమవుతుంది? చూడండి కిందన, అలాగే కిందకు వస్తే, సర్పమును కాళ్ళ కింద వేసి తొక్కుచున్నట్లుగా ఆమెను త్వరలోనే చిత్రీకరించిరి. యేసుక్రీస్తు కాళ్ళ కింద కదా సర్పము చెదగొట్టబడాలి తలా. కానీ యేసుక్రీస్తు రాకముందే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నిమ్రోదీలు అందరూ ఎక్కడ ఉన్నారండి? ఆది కాలంలో ఉన్నారు వాళ్ళు. కానీ అప్పుడే చిత్రీకరించేశారు. ఈ సెమిరామిస్ కింద కాలు కింద సర్పం ఉన్నట్లు. చూడండి దెయ్యం ఎలాగూ వాడు బలాన్ని పుంజుకుంటా ఉన్నాడు. అస్సూరు అనగా ఏంటి? బలమైన పని చేస్తా ఉన్నాడు. సర్పమును కాళ్ళ కింద వేసి తొక్కుచున్నట్లుగా ఆమెను త్వరగానే చిత్రీకరించిరి. వారామెను పరలోకపు రాణి అనిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వాళ్ళు పరలోకపు రాణి అని అంటారు. అంటే మన కాలం గురించి మాట్లాడుతున్నారు. ప్రవక్త మాట్లాడుతున్నాడు. పరలోకపు రాణియే కదా ఇప్పుడు. ఆమెను దైవాంశ సంభూతురాలుగా చేసిరి. మరియమ్మను చేశాడా లేదా? ఈనాడు యేసు తల్లియగు మరియను అమర్త్యురాలుగా వారు హెచ్చించి అన్నారు. మరియమ్మకి చావే లేదంటున్నారు వాళ్ళు. చావలేదంట మరియమ్మ. 1964 సెప్టెంబర్న వాటికన్ ఆలోచన సమితి వారు మరియకు లేని మరొక గుణమును ఇవ్వవాలని ప్రయత్నములు చేయించున్నారు. వారు ఆమెను మధ్యవర్తియగు మరియా అని పిలవగోరుచున్నారు. ఇప్పుడు 1964 సంవత్సరంలో మరియమ్మే మధ్యవర్తి. దేవుడు కాదు మధ్యవర్తి, మరియమ్మే. ఇప్పుడు మరియమ్మను తీశారు, పోపే మధ్యవర్తి. దేవునికి స్తోత్రం. ప్రవక్త 7వ ముద్రలో 66వ పేరాలో ప్రవక్త దీని గురించి మాట్లాడతారు. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 7వ ముద్ర రాసుకుంటున్నారా? 7వ ముద్ర 66వ పేరా. సరే, నేను కిందకి వస్తున్నాను. విశ్వాసులందరికీ మరియా తల్లి లేదా సంగమునకు మరియ తల్లి అని వారు పిలవగోరుచున్నారు. ఒక మతంలో బబులోనియ పితరుల ఆరాధనను చూడవలనొచ్చు, దానిని రోమ్ మతంలోనే మీరు చూడగలరు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చదువుదామా? అర్థమవుతుంది కదా అంతనా? ఈ విగ్రహారాధన ఎలాగొచ్చింది, అలాగే క్రైస్తవులకు విగ్రహారాధన ఎలాగొచ్చింది? ఆమేన్. ఒక మతములో బబులోనీయుల పితరుల ఆరాధనను చూడవలనొచ్చు, దానిని రోమ్ మతములోనే మీరు చూడగలరు. ఎస్, ఆమేన్. పితరులను ఆరాధించుట బబులోనిలో ప్రారంభం ఒకటియే గాక, ప్రకృతిని ఆరాధించుట కూడా అక్కడే మొదలైంది. మన అమ్మ నాన్న చనిపోతే వాళ్ళని ఆరాధిస్తాం కదా. ఎందుకు? చనిపోయిన వెంటనే వాడిని మొక్కుతాం. ఇంకా అవన్నీ ఎందుకు? చెప్పాలంటే ఎవరైతే చనిపోతారో
చనిపోయిన వెంటనే వాడు దేవుడు. వాళ్ళ కాళ్ళు ముక్కుతారు, కాళ్ళు కడుగుతారు, ఏవో ఇంకా కోళ్ళేవో కడతారు, బోళ్ళు ఉంటాయి. అమ్మ బాబోయ్, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదంతా దెయ్యం పని. పితరులను ఆరాధించిన బబులోనులో ప్రారంభమవుడే గాక ప్రకృతిని కూడా ఆరాధించడం కూడా అక్కడే మొదలైంది. ప్రకృతి అనగా ఏంటి? మొక్కకు మొక్కడం, తులసి ఎత్తేయడం ఇంటి ముందు, దాని చుట్టేమో గోడ కట్టడం, అక్కడేమో దానికి బొడ్లు పెట్టడం, దాన్ని మొక్కడం. ఇది ఎక్కడ ప్రారంభమైంది? బబులోనులో. సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఎవరు? అదొక ప్రకృతి, దేవుడు చేసిన ప్రకృతి అది. అంతేకాని సూర్యుడు దేవుడు కాదు. కానీ చాలా మంది ఏం చేస్తాడు? ఉదయాన్నే తలకు స్నానం చేసి ఆ తడిసిన గుడ్డతోనే, అంటే అపవిత్రులైపోతారు ఏమైనా మళ్ళీ కొత్త బట్టలు వేసుకుంటే, ఆ తడిసిన బట్టలతోనే మంచి నీళ్ళు, మళ్ళా ఎక్కడికి వెళ్తాడు? నుయ్యికెళ్ళి ఫ్రెష్గా నూతిలో నీళ్లు తెచ్చి ఆ నీళ్ళే చెంబుతో కొట్టుకెళ్ళి ముందుకెళ్ళి 3 సార్లు ఇసిరి దండం పెడతాడు. అలాగ దండం పెట్టే కళ్ళు పోగొట్టుకున్నాడు ఒకడు. కళ్ళు పోగొట్టుకుంటే మన ప్రవక్త వచ్చాడు, ఆ ముద్రను ఇప్పాడు. అక్కడ ఆ మర్మాన్ని ముంబైలో ఇప్పాడు. సూర్యుడు దేవుడు కాదు, సూర్యుడు దేవుడిలో ఒక సృష్టి, దేవుడు సృష్టించిన సృష్టి అది. అందులో ఏ శక్తి లేదు, దేవుళ్ళో ఉన్న శక్తి. నువ్వు ఆరాధించాలంటే దేవుడిని ఆరాధించు. ఆ దేవుడు అక్కడే లేదు, ఈ బైబిల్లో ఉన్నాడు. పోరాటం అనే వర్తమానంలో ప్రవక్త అక్కడ వివరిస్తా ఉన్నాడు. మళ్ళా మన నూతన సంవత్సరంలో అది పోటీ అనే వర్తమానంలో, పోరాటం అనే వర్తమానంలో ప్రవక్త అక్కడ ప్రారంభించాడు, అది చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయ్యా, నువ్వు ఆరాధిస్తున్నది అది దేవుడు కాదు, ఇదిగో ఆరాధించాల్సింది ఇదిగో ఈ బైబిల్లో ఉన్నాడు దేవుడు, ఇదిగో ఆ దేవుడు నీకు కలుగిస్తాడు. నీవు ఈ దేవుడు నమ్ముకుంటే నీకు కళ్ళు వస్తాయి అని చెప్పి సవాలు చేసి అక్కడ ప్రవక్త ప్రార్థించగా ఆ సూర్యుని ఆరాధించి కళ్ళు పోగొట్టుకునే వాడికి ప్రభు అయిన యేసుక్రీస్తు కళ్ళు ఇచ్చాడు. తక్షణమే కళ్ళు వచ్చాయి. అందుకే విగ్రహాన్ని ఆరాధిస్తే కళ్ళు పోతాయి, దేవుణ్ణి ఆరాధిస్తే కళ్ళు వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. అది ఇది ఎక్కడ ప్రారంభమైందంటే బబులోను నుండి వచ్చింది ఈ ఆత్మ. అదే నిమ్రోద్ ఆత్మ. అడు అలాగ బలాన్ని చేకూర్చుకుంటున్నాడు. అశ్షూరు మర్చిపోవద్దు. ఇప్పుడు ప్రవక్త చాలా మనకి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ సృష్టిని కూడా ఆరాధించడం ఎక్కడ ప్రారంభమైందంటే బబులోనులో నుంచి. అక్కడ బాబేలు అన్నాడు, ఆ బాబేలే బబులోను. అక్కడ బాబేలే బబులోను. ఈ బబులోను నుంచి ఏమొచ్చిందంటే సృష్టిని ఆరాధించడం ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు దేవునికి స్తోత్రం. ఇంకా చూడండి, కింద ప్రవక్త కింద చెప్తున్నాడండి, బబులోనులో దేవతలను సూర్యుడు మరియు చంద్రుడిని గుర్తించడంలో ప్రారంభించెను. బబులోనులోనే సూర్యుడు, చంద్రుడు, దేవతలంట. హల్లెలూయా. సృష్టిలో ప్రధాన వస్తువు సూర్యుడు. ఎక్కడ? బబులోనులో. సృష్టిలో ప్రధానమైన వాడు సూర్యుడు. అది వెలుగు ఇచ్చును, వేడిని ఇచ్చును, శక్తిని జనింపచేయును. ఆకాశములలో అది ఒక అగ్నిగోళం వలె కనిపించును. ఆ విధముగా వారి ప్రధానముగు దేవుడు సూర్యుడు. బబులోనులో ప్రధానముగు దేవుడు ఎవరు? సూర్యుడు. ఈ సూర్యుడు ఎప్పుడు ఆరాధించేవాళ్ళు? డిసెంబర్ 21
21న, ఆ డిసెంబర్ 21న ఇప్పుడు ఈ క్రైస్తవులు ఏం చేస్తున్నారు? డిసెంబర్ 25న క్రీస్తు పుట్టాడని చెప్పి వీళ్ళు పండుగ చేస్తా ఉన్నారు. అక్కడ అన్యులు పండగ చేస్తా ఉండగా క్రైస్తవులు మేము ఏం తప్పు చేస్తాం? మా క్రీస్తు కూడా పుట్టాడు అప్పుడు అని చెప్పి ఈరోజు పండగ చేస్తా ఉన్నారు. అవతల అన్యులకి పండగ అయిపోతుంది, యువతలకి క్రైస్తవులకి పండుగ అయిపోతుంది. అంటే వీళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు, ఆత్మ సంబంధమైన క్రైస్తవులు కాదు, వీళ్ళు శరీర సంబంధమైన క్రైస్తవులు. అందుకే అంటాడు ప్రవక్త, ఇశ్రాయేలు అందరూ ఇశ్రాయేలు కాదు, క్రైస్తవులు అందరూ క్రైస్తవులు కాదు. ఎక్కడ? స్వర్ణ సంఘ కాలంలో చెప్తాడు ప్రవక్తని. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు విగ్రహారాధన అనేది మెల్లమెల్లగా క్రైస్తవులు కూడా వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళేమో డైరెక్ట్ గా సూర్యుడే మా దేవుడని వాళ్ళు ఆరాధిస్తారు. వీళ్ళేమో ఇండైరెక్ట్ గా యేసుక్రీస్తే మా దేవుడు, కానీ సూర్యుడే మా దేవుడు. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రవక్త వచ్చాడు కాబట్టి మన కనులను, అంతరంగ కనులను విప్పాడు. ఆమేన్. ఆ విధముగా వారి ప్రధానముగు దేవుడు సూర్యుడు, వారు దానిని బాయల్ అని పిలిచేవారు. సూర్యుని వారు తరచుగా అగ్నిజ్వాల వలె చిత్రీకరించుట చూతురు. మనం బొమ్మలు ఇప్పుడు చూసినామనుకో, ఒక్కొక్కసారి ఆర్ట్ మనం ఏదైనా సూర్యుని ఇలా వేసి ఆఫ్, దానికేమో గీతలు కొట్టవు. దేవునికి స్తోత్రం. చాలా మంది క్రైస్తవులు కూడా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఒక దారి, ఆ దారి అటు ఇటు పచ్చని చెట్లు, ఆ మధ్యలో నుంచి సూర్యుడు, అదంతా ఎలా ఉంటుంది? అగ్నిగోళంగా మొత్తం అంతా చిత్రీకరించడం. క్రైస్తవుడు కూడా అదే బోర్డులు. అన్యుడు పెట్టుకున్నాడు అంటే ఓకే, క్రైస్తవుడు కూడా అదే బోర్డులు. నేను చాలాసార్లు చూసిన ఆ బోర్డుల్ని. ఇదేంద్రా బాబు, అసలు ఇది మనకి ఒక సిలువ ఇచ్చాడు దేవుడు, మనకి మేఘం ఇచ్చాడు దేవుడు, ఈ కాలపు ప్రవక్త మీద అగ్నిస్తంభం వచ్చింది, అది ఉంది మనకి. 7 దీపస్తంభములు ఉన్నాయి, అవునా? ఎన్నో వచ్చాయి. ఇప్పుడు ఇవన్నీ మానేసి సూర్యుడేటి, ఆ కిరణాలేటి, ఆ తోటేటి, ఆ తోవేటి. దేవునికి మహిమ కలిగిన గాక. వీళ్ళకి ఏదొచ్చిందంటే ఆ ఆత్మ వచ్చింది, బబులోని ఆత్మ. అక్కడి నుంచి వచ్చిందే ఈ ఆత్మ, ఇది ఎక్కడి నుండో కాదు, బబులోని ఆత్మే. క్లియర్ గా తెలిసిపోతుంది ఇక్కడ. ఎన్ని తెరలు కప్పినా లోపలిది కనబడిపోతుంది మనకి. దేవునికి మహిమ కలిగిన కాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కిందకి ఇంకా మనం వస్తే, అతి త్వరలోనే ఆ అగ్నిగోళం చుట్టూ సర్పం కనబడును. అతి త్వరలోనే చిత్రీకరించాడు. ఏమని? ఆ సూర్యుని చుట్టూ సర్పము. బొమ్మలండి ఇలా అంటే వాడి ఊహకు, అంటే వాడికి ముందే తెలిసి జ్ఞానం, త్వరలో ఏం జరగబోతుంది అనేది. సూర్యుని యొక్క గుర్తుగా సర్పమును చిత్రీకరించుటకు ఎంతో కాలం పట్టలేదు. ఇప్పుడు సూర్యునికి బదులుగా సర్పం వచ్చేసింది. క్రమముగా దానిని ఆరాధించుట ప్రారంభించుడి. అమ్మా, హిందువుల నుంచి మనం వచ్చాం, అది మర్చిపోవద్దు. మనం ఒకప్పుడు 4 సేవలు వస్తే చాలు, ఉపవాసాలు, గుడ్లు, ఇంకా కోటీసుడు అయిపోతుంటాడు. పాలు ఎసాగడేవి. దేవునికి స్తోత్రం. ఆ తులసిరామ్ చనిపోయారు పాపం. ఆయన కోటీసుడే అప్పట్లోనే అలాగా. ఎందుకంటే 4 చేతులు వస్తే చాలు, ఎన్ని పాలు ప్యాకెట్లు సేలు, ఎన్ని గుడ్లు సేలు. దేవునికి మహిమ కలిగిన గాక. చూడండి, ఇది అంతా ఎక్కడి నుంచి వచ్చింది?
బబులోను నుండి. ఎక్కడి నుండి కాదండి, బబులోను నుంచి. ఇగో ప్రవక్త తేటగా దాన్ని అంతటిని మన ముందు పెడతా ఉన్నాడు. అంటే ఇదంతా ఏ ఆత్మ? నిమ్రోదాత్మ. ఆదిలో నిమ్రోదాత్మ. హాము కుమారుడు కూషు, కూషు కుమారుడు నిమ్రోదు. నిమ్రోదు తర్వాత సెమిరామిస్. ఈ సెమిరామిస్ మొత్తం అంతా నడిపిస్తా ఉన్నది. ఇప్పుడు ఈ సెమిరామిస్ ఎవరో కాదు, రోమన్ క్యాథలిక్. ఆమేన్. క్రమముగా దానిని ఆరాధించుట ప్రారంభించింది. దేన్ని? పాముని. ఆ విధముగా సాతాను యొక్క కోరిక పూర్తిగా కార్యరూపం ధరించినది. మనం ఆరాధించమా లేదా పాముని? ఆరాధించేవాళ్ళు ఇక్కడ ఉన్నారు, కానీ ఇప్పుడు తన్నేవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా తన్నేవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు విగ్రహమే, కానీ విగ్రహం అంటేనే మనం శత్రుకు బెదురుగోలికి. దానియేలు కూడా, ఈవెన్ దానియేలు కూడా. మనమైతే మన ఫోటోని తీసుకొచ్చి ముద్దెట్టుకొని గుండె మీద పెట్టుకొని ఏదేదో అయిపోతుంటాం, అంటే చక్కగా ఉంటే. కానీ దాన్ని కూడా ఆయన దానియేలు ఒప్పుకోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధముగా సాతాను యొక్క కోరిక పూర్తిగా కార్యరూపం ధరించినది. వాడు దేవునిగా ఆరాధింపబడెను, వాని యొక్క సింహాసనము స్థాపింపబడెను, వాని యొక్క బానిసలు వంగి నమస్కరించిరి. ఇది ఇండైరెక్ట్ గా ఎక్కడికి వెళ్తుంది చూసావా? ఇంకా మనం లోతుగా వెళ్తే పోపు దగ్గరికి వెళ్తా ఉంది. ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు పోపు దగ్గరికి వెళ్ళాలంటే వంగి వంగి వెళ్ళాలి. ప్యాంట్ మడతట్టాలి, షర్ట్ మడతట్టాలి, చేతికి ముద్దెట్టాలి, ఉంగరానికి కాళ్ళ మీద పడాలి. హలో పోపు గారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడు పూర్తిగా అది కావాలి, అది నెరవేర్చుకున్నాడు. పోపుకి ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. రోమన్ క్యాథలిక్ అని రోజు కొన్ని వందల వేల కోట్ల మంది వెళ్తారండి అక్కడికి. ఆ యొక్క వాస్కెన్ సిటీ పట్టణానికి ఒక గేట్ ఉంటుందంట. గేటు మొట్టమొదటి ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్ గేటు ఓన్లీ ఆ గేట్ చూడడానికి 1 గంట 1 అవర్ పడుతుందంట. ఓన్లీ 1 గేట్ చూడడానికి. అంటే అది ఎంత లాంగ్ ఉంటుందో, ఎన్ని చిత్రాలు ఉంటాయి, ఎన్ని బొమ్మలు ఉంటాయి, దాని మీద చూసుకోండి. మొత్తం అంతా బంగారమే. ఇది ఇంకోటి ఏమనుకుంటారేమో. సొలొమోను మందిరము ఎలాగైతే మొత్తం బంగారంతో కట్టబడిందో, ఎన్నో కోట్లు అంటండి, 88,000 కోట్లు, ట్రిలియన్లు అని చెప్పారు. దాని లెక్క సొలొమోను మందిరము అయిన ఖర్చు. సొలొమోను కట్టినప్పుడు, మందిరం కట్టినప్పుడు దాని ఖర్చు అంట ఎన్నో ట్రిలియన్లు అంట. 1 ట్రిలియన్ లెక్కడానికి మనకి 1 ట్రిలియన్ లెక్క అంటే $1. $1 లెక్కడానికి ఏంటంటే 1 సెకండ్, అంతే కదండి. ఇలా తీస్తే 1 సెకండ్ అవుద్దా? $1 లెక్కేస్తే, అలా 1 ట్రిలియన్ లెక్కేస్తే 35,000 సంవత్సరాలు పడుతుందంట 1 ట్రిలియన్ డబ్బు లెక్క పెట్టడానికి. ఇప్పుడు ఆ వాస్కెన్ సిటీ, ఆ యొక్క పట్టణం, ఇప్పుడు పోపున్న పట్టణం, ఆ లోపలికి వెళ్ళే ముందు గేట్ ఉంటుంది. ఆ గేట్ దగ్గరికి నువ్వు ఆ గేట్ చూడటానికే కనీసం 1 అవర్ తీసుకుంటుందంట. అంటే నువ్వు కదలలేవు అక్కడి నుంచి. నువ్వు చూసావంటే ఇక నువ్వు కదలలేవు. ప్రతిదీ నువ్వు చూడాల్సింది. అలా చూస్తే 1 అవర్ కంపల్సరీగా పడుద్ది అక్కడే. మరి లోపలికి వెళ్తే ఇంకెలా ఉంటుందో చూడండి. మొత్తం బంగారం అండి. దేవునికి స్తోత్రం. వాడు ఆరాధించబడుతా ఉన్నాడు.
ఆమేన్. వాడి యొక్క బానిసలు ఇప్పుడు వంగి వంగి నమస్కారం పెడతా ఉన్నారు. వాడికి ఎవరైతే బానిసలు ఉన్నారో పోప్కి, వాళ్ళంతా కూడా వంగి వంగి నమస్కారం పెడతారు. వాడు ఇక్కడ పెర్గమ సంఘ కాలంలో ప్రవక్త తేటగా చెప్తున్నాడు, వారి యొక్క బానిసలు వంగి నమస్కరించుడి. ఆది కాండములో వాడు అదే కదా పని. నిమ్రోదు, అశ్షూరు, అక్కడ అశ్షూరునకు అని వ్రాయబడి ఉంది కానీ అశ్షూరునకు కాదు. అశ్షూరు అనగా ఒక క్రియ. కానీ వీళ్ళు ఎలాగ తర్జుమా చేశారంటే నామవాచకముగా తర్జుమా చేశారు. అది పేరు కాదండి, అది క్రియ. అంటే నిమ్రోదు చేస్తున్నటువంటి క్రియలు, వాడు బలముగా చేస్తున్నటువంటి క్రియలు. అదేదో కాదు, మీరు ఇప్పుడు విన్నది ప్రతిదీ కూడా వాడు చేసిందే. చివరికి వాడు ఏమవ్వాలనుకున్నాడో అది అయ్యాడు. ప్రజల చేత వాడు ఎందుకు అయ్యాడు? అలాగూ ప్రజలను ఆరాధించాడు. యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో 12వ వచనంలో ఆ లూసిఫర్, ఆ తేజ నక్షత్రం ఏం కోరుకున్నాడు? దేవుడు మాత్రమే ఆరాధించబడాలా? దేవుడికి మాత్రమే నమస్కరించాలా? మనము కూడా నమస్కరించడానికి లేదా? మనకెవరు నమస్కారం చేయలేరా? ఆయనకు ఒక్కడికైనా ఆరాధన, మనకెవరు ఆరాధన చెయ్యరా? ప్రభు హృదయరాశి వెలిగిన వారాయన. అసలు వాడిని సృష్టించిందే ప్రభు. ప్రభువుకి తెలియదా? లోపల చూసాడు, ఒక్క కళ్ళు విన్నాడు. వాడితో ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో అందరూ కదా అంటారు. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? వంగి నమస్కారం పెడుతున్నారు. వంగి ఏంటి? ఇది నా సొంతంగా నేను చెప్తే దేవుడు రుజువెట్టాడు. ఈరోజు ఈ లేఖనం ఉదయం నేను చదువుతున్నప్పుడు, ఇది చూస్తున్నప్పుడు నేను ఎప్పుడో చదివాను. చదివిన దాకా నేను టిక్కెట్టుకున్నాను. అరే ఏంటో ఒకసారి చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళాను. మళ్ళా సంఘకాలంలోకి వెళ్ళాను. చూస్తే ఇది ప్రభు మాకు ఇది అవసరం. ఎందుకంటే మేము అన్యుల నుంచి వచ్చాం, విగ్రహారాధన నుంచి వచ్చాం, ఇంకా మాకు కొన్ని పోవట్లేదు. ఎందుకంటే కొంతమంది జుట్టు కట్ చేస్తున్నారు, కొంతమంది హైబ్రోస్ కట్ చేస్తున్నారు, కొంతమంది నగలు పెట్టుకుంటున్నారు, కొంతమంది పండగలకు వెళ్తున్నారు. ఆమేన్. ఇంకా కొంతమంది అబద్ధం ఆడుతున్నారు, కొంతమంది జోకులు వేస్తున్నారు, కొంతమంది అశ్రద్ధగా ఉంటున్నారు, కొంతమంది సమయంకి వెళ్ళినా పర్లేదు, వెళ్ళలేకపోయినా పర్లేదు అనుకుంటున్నారు. ఇదంతా ఏంటి? సాతాను యొక్క ట్రిక్కులు. ఇది మనం గమనించట్లేదు. అబద్ధం ఏంటి? సాతానుడిది. మోసం ఎవరిది? సాతానుడిది. నీ కళ్ళు ఇటు తిప్పుతున్నా అంటే ఎవడు? ఆడే తిప్పుతాడు. నువ్వైతే దేవుడి మీద ఏకాగ్రత కలిగి ఉంటావు. నీ జుట్టు కట్ చేయమంటే సాతానుది. ప్రభు ఏం చెప్పాడు? నీ కురులను పూర్తిగా ఉంచేయి, దాన్ని కట్ చేయొద్దు. కొరింథీలో ఉంది కదా. పేతురు ఏమన్నాడు? బాహ్య అలంకరణ కాదు, లోపల అలంకరణ ఉండాలి. అందుకే కదా మనం ఇవన్నీ తీసేసాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇవి చెయ్యాలే తప్ప ఒక మనిషిని మొక్కడం కాదు. ఒక మనిషిని మొక్కితే మనకి ఏం రాదు. నీ వాక్యం దగ్గర మొక్కు, వాక్యానికి మొక్కు, యేసుకు మొక్కు, ఆరాధించు. నమస్కారం అంటేనే తప్పు కదా. ప్రభువుకి స్తోత్రం లేదా గాడ్ బ్లెస్ యు సహోదరుడు అంటాం, వందనాలు అనం కదా. ఎందుకంటే ప్రవక్త ఒకసారి చెప్పాడు కదా. మన అలాంటిది ఈ పోపు ఏం చేస్తున్నాడు? ఈ నాశన పుత్రుడు, ఈ నిమ్రోదు సంతానం ఏం చేస్తుంది? ఇప్పుడు వంగి నమస్కారాలు పెట్టించుకుంటున్నాయి.
వాడు వంగి నమస్కారం పెడుతున్నట్టుంది. వాని యొక్క బానిసలు వాణ్ణి నమస్కరించుని. నీవు నమస్కారం పెడుతున్నావు అంటే నువ్వు ఎవరికి బానిసవి? దేవుడికా? ఒక మనిషికి నమస్కారం చేస్తున్నావు అంటే నువ్వు మనిషికి బానిసవు. ఒక మనిషిని ఆరాధిస్తున్నావు నువ్వు, దేవుడికి ఆరాధన లేదు. ఒక మనిషిని ఒక మనిషిని గౌరవించాలి అంటే పళ్ళెంతో నీళ్లు తెచ్చుకో, కడుగు, తర్వాత కౌగులించుకో. ఓ టవల్ తెచ్చుకుని బాగా తుడిచాయి. ఎందుకంటే ప్రభు దాన్ని మన బైబిల్లో చెప్పాడు కాబట్టి. ఓన్లీ ప్రభుత్వ భోజనంలో చేయాలి కదా బ్రదర్? ఎప్పుడైనా చెయ్యొచ్చు. నీ సహోదరుని గౌరవించాలంటే, నీ సహోదరుని గౌరవించాలంటే ఎప్పుడైనా నీకు ఒకేసారి సడన్ గా రాత్రి నీకు గుర్తొచ్చింది, ఎల్లు పల్లెము నీళ్లు టవల్ పట్టుకుని వెళ్ళిపో. సహోదరుడి ప్రభు, సహోదరుడా నీ పట్ల నేను గౌరవం కలిగి ఉన్నాను, దయచేసి నీ పాదాలు నేను తగ్గించుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు నేను హెచ్చించుకున్నాను, దయచేసి నాకు ప్రభు కళ దర్శనం నాకు ఇలా ఇచ్చాడు, ఇప్పుడు నేను కడుగుతా. తగ్గించుకుంటున్నాను నువ్వు, అంతేగాని ఆరాధించలే. ఆరాధన ఏంటంటే తల వంచి చేతులు కాళ్ళ దగ్గరికి వెళ్తే అది ఆరాధన. ఇదిగో ప్రగమా సంఘములో నా బుక్ లో 281 పేజీలో ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. వారి యొక్క బానిసలు వంగి నమస్కరించి ఆ పెర్గమాలో సజీవ సత్వముని ఆరాధింప మొదలైనది. సజీవంగా వెళ్తున్న సర్పాన్ని ఆరాధించాం మనం. ఇప్పుడు క్రైస్తవం అయ్యాం, వర్తమానం నమ్ముకున్నాం. కానీ ఇంతకు ముందు మనం హిందువులుగా ఉన్నప్పుడు ఆ పుట్ల పాము ఉందో లేదో మనకు తెలియదు. కానీ పోసే ఒక్కొక్కసారి యూట్యూబ్ లో చూపిస్తారు, పాము సడన్ గా వచ్చేది పైనుంచి, ఆ లోపల నుంచి బయటికి జనాల పరుగులు. దాన్నే ఆరాధించడానికి వెళ్తారు, అదేమో బయటకు వస్తే వీళ్ళు పరిగెడతారు. దేవుడే కదా, వరం కోరుకో. దేవుడికి మహిమ కలిగింది కాక. హల్లెలూయా. అది అవ్వన మోసము చేయటే కాదు కానీ మానవులలో ఎక్కువ మందిని మోసం చేసెను. దేవుడికి మహిమ కలిగిన కాక. ఆ అశ్షూరు వాడు ఇప్పుడు వాడి మాత్రం బలము చేత సమకూర్చుకుంటా ఉన్నాడు. స్టిల్ ఇప్పుడు కూడా వాడు అలాగే పనిచేస్తా ఉన్నాడు. ఇంకా నీకు బలు పెరగకపోతే ఇంకా వాడి ఆధీనంలోనే ఉన్నావు, వాడి బలం కిందే ఉన్నావు, వాడి పనిచేస్తున్న విధానంలోనే నీవు ఉన్నావు. ఏ మార్పు లేదు. గుడికి వస్తే వెళ్తాను బాస్, టైం వచ్చినప్పుడు నీ శరీరం మార్పు చెందదు. నీకు టైం మార్పు చెందాలి అంటే ఇదిగో ఇప్పుడు ఈ సమయంలో ప్రవక్త ఏదైతే మాట్లాడాడో వాటి ప్రకారంగా మనం సరి చేసుకుందాం. దేవుడు మనందరం దీవించింది కాక. ఆమేన్.